ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ యువనేత అఖిలేష్ యాదవ్ ముఖ్య పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 40 ఏళ్లు కూడా నిండని ఈ కుర్రాడి వ్యూహాలకు విపక్షాలు బోల్తాపడ్డాయి. క్షేత్రస్థాయిలో కులమతాలకు అతీతంగా గెలుపు గుర్రాలకే ప్రాధాన్యతనిచ్చి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాగానే లక్నోలోని సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ఇందుకు కారణం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే యూపీలో ఈసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎస్పీ గెలవడం ఖాయమని ముందస్తు ఫలితాలు వెల్లడించాయి. ఈ అంచనాలకు మించి సాధారణ మెజారిటీకి అవసరమైన స్థానాల కంటే మరో 22 సీట్లు అదనంగా దక్కాయి. యూపీ శాసనసభలో మొత్తం 403 సభ్యులు ఉండగా ఇందులో 224 స్థానాలు సమాజ్వాదీ కైవసమయ్యాయి. ఈ విజయం వెనుక పలు అంశాలు కీలక భూమిక వహించాయి. బీజేపీ నుంచి కళ్యాణ్ సింగ్ వైదొలగడం, ప్రభుత్వంపై వెల్లువెత్తిన వ్యతిరేకత, మాయావతి హయాంలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలు ఎస్పీ గెలుపునకు దోహదం చేశాయి. వీటితో పాటు కార్పొరేట్ ప్రముఖులతో సాన్నిహిత్యం, రంగుల ప్రపంచంలో విహరించి పార్టీ నష్టపోయేలా వ్యవహరించిన అమర్ సింగ్ను ములాయం సింగ్ పార్టీకి దూరంగా ఉంచారు. ఈ చర్య వల్ల సంప్రదాయవాదుల మద్దతు తిరిగి ఎస్పీకి దక్కిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. समाजवादी पार्टी की जीत है, समाजवादी पार्टी के हमारे नेताओं की जीत है, समाजवादी पार्टी की नीतियों की जीत है और माननीय नेताजी और अखिलेश यादव के शानदार नेतृत्व की जीत है कि आज उसने पूर्ण बहुमत से समाजवादी पार्टी को सत्ता में लाई है। उसने दिखा दिया कि अगर कोई आज विकल्प है तो अखिलेश यादव जी है, उसके अलावा कोई दूसरा विकल्प नहीं है। ఎన్నికలకు ముందు కేంద్రం ప్రకటించిన ముస్లింలకు 4.5% ఉపకోటా రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, బేణి ప్రసాద్ వర్మ, శ్రీప్రకాష్ జైస్వాల్, దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రభావం చూపాయి. ఎన్నికలప్పుడు మాత్రమే తమను గుర్తు చేసుకునే కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని భావించారో, ఎస్పీపై నమ్మకం ఉంచారో గాని ముస్లింలు ములాయం సైకిల్ ఎక్కేశారు. విద్యార్థులు, యువతను ఆకట్టుకునేలా డిజిటల్ తాయిలాలు, రథయాత్రల పేరిట యువనేత అఖిలేష్ రాష్ట్ర వ్యాప్తంగా 2 సార్లు జరిపిన పర్యటనలు పార్టీకి దండుగా నిలిచాయి. సమాజ్ క్రాంతి రథయాత్ర పేరిట 250కి పైగా నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచారు. మిగిలిన 150 స్థానాలను హెలికాప్టర్ ద్వారా చుట్టివచ్చారు. పార్టీకి ఆది నుంచి అండగా నిలుస్తున్న యాదవ ముస్లిం సంప్రదాయ ఓటు బ్యాంకును అఖిలేష్ పటిష్టపరిచారు. టికెట్ల కేటాయింపులోనూ ముందు చూపుతో వ్యవహరించి సరైన ఫలితాలు సాధించారు. యాదవులకు తక్కువ టికెట్లు ఇచ్చి బ్రాహ్మణులు, ఠాకూర్లు, ముస్లింలకు అధిక సంఖ్యలో టికెట్లు ఇవ్వడం మంచి ఫలితాలే ఇచ్చింది. जो अबीर का इस्तेमाल यहाँ पर हो रहा है वो लाल और हरे रंग के अबीर का इस्तेमाल हो रहा है, जो समाजवादी पार्टी का निशान भी जो है। ఇంతకుముందు ఎస్పీ హయాంలో గూండా రాజ్యం చలామణి అయింది. ఈ కారణంగా అభద్రతా భావానికి లోనైన ప్రజలు 2007 ఎన్నికల్లో సైకిల్ గాలి తీసేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న పార్టీ యువనేత అఖిలేష్ యాదవ్ ఈసారి ఎన్నికల్లో పార్టీపై ప్రజలకు భరోసా కలిగేలా వ్యవహరించారు. సచ్ఛీలతతో కూడిన పాలనకు ప్రాధాన్యత కలిగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు సమాజ్వాదీకే ఓట్లు వేయాలని ఢిల్లీ జమా మసీద్ షాహీ ఇమాంతో చేయించిన ప్రకటన కూడా లాభించింది.